రామరాజు ఇంట్లో అయితే కొత్తగా పెళ్ళైన సాగర్, నర్మద వాళ్ళిద్దరికీ కూడా మొదటి రాత్రి వేడుకలు జరుపుతూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరికీ బంతాటలాడిస్తూ బిందెలో ఉంగరాలు వేసి మొత్తం ఆ ఆటలన్నీ కూడా వేదవతి దగ్గరుండి జరిపిస్తూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ కూడా అదంతా చూసి చాలా సరదాగా ఉంటారు. అలా నర్మద, సాగర్ వాళ్ళిద్దరూ కూడా సరదాగా ఆ ఆటలన్నీ ఆడుతూ వాళ్ళైతే ఒకరినొకరు చూస్తూ చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక వాళ్ళిద్దరినీ అలా సంతోషంగా చూడటం చూసి అది చూసి వేదవతి అయితే చాలా సంతోషిస్తుంది. ఇక బిందులో ఉంగరాలు వేస్తారు. ఉంగరాలు వేయగానే నర్మద, సాగర్ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా చేతులు లోపలికి పెట్టి నేను ఫస్ట్ తీస్తానంటే నేను ఫస్ట్ అంటూ వాళ్ళైతే సరదాగా ఆ ఆటను కూడా ఆడుతూ ఉంటారు. అలా వాళ్ళందరూ కూడా సరదాగా ఉండడం చూసి వేదవతి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక అన్ని ఆటలు అయిపోయాక బెడ్రూమ్ దగ్గర బెడ్ని అయితే రెడీ చేస్తారు. ఇక బెడ్ మొత్తం పూలతో రెడీ చేసి సాగర్ని అయితే లోపలికి వెళ్ళి కూర్చోమంటారు. ఇక సాగర్ లోపల వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక నర్మదాని అయితే ముగ్గురు ముత్తైదువులు పాల గ్లాసు ఇచ్చి నర్మదాని అయితే అక్కడికి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇక బెడ్రూమ్ దగ్గరకు వెళ్ళగానే వాళ్ళైతే అక్కడ ఆగిపోయి నర్మదా చేతికి పాల గ్లాసు ఇచ్చి నర్మదాని అయితే లోపలికి పంపిస్తారు. ఇక దాంతో నర్మద సిగ్గుపడుతూ లోపలికి వస్తుంది. ఇక నర్మద రాగానే వాళ్ళైతే తలుపును వేసేస్తారు. ఇక నర్మద అయితే ఆ పాల గ్లాసుని తీసుకొని నెమ్మదిగా సాగర్ దగ్గరకు వస్తుంది. ఇక సాగర్ అది చూసి నర్మదని తీసుకువచ్చి అలా బెడ్ పైన కూర్చోబెడతాడు. దాంతో నర్మద అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక నర్మద అలా పాల గ్లాస్తో ఉండడం చూసి సాగర్ అయితే నర్మదని చూసి సాగర్ కూడా సిగ్గుపడుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరూ కూడా ఒకరిని చూసి ఒకరు సిగ్గుపడుతూ చాలా సంతోషిస్తూ ఉంటారు. మన పెళ్ళి ఏదో జరిగింది కానీ ఫస్ట్ నైట్ మాత్రం అందరి ఇష్టం మీదనే జరుగుతుంది అని చెప్పి వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కూడా చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.